నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనిషి జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన ఆధారం ఆహారం. కానీ నేడు అదే ఆహారం కల్తీ రూపంలో ప్రాణాలు తీస్తుంది. లాభాల కోసం కొందరు స్వార్థపరులు మానవత్వాన్ని పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పాలు, నెయ్యి, నూనెలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చివరికి హోటల్లో వడ్డించే ఫాస్ట్ ఫుడ్ వరకు ప్రతి దాంట్లోనూ కల్తీ మాఫియా పంజా విసురుతుంది. అసలు మనం తింటున్నది ఆహారమా లేక స్లో పాయిజనా? ప్రాణాలు పిండేస్తున్న ఆహార కల్తీపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇటీవల హైదరాబాద్ లో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు సామాన్య ప్రజలకు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. చార్మినార్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడులే ఇందుకు నిదర్శనం. భారీ మొత్తంలో కల్తీ నూనె, నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా గడువు ముగిసిన వంట నూనెలను సైతం తిరిగి కొత్త బ్రాండ్ల పేర్లతో మార్కెట్ లోకి వదులుతున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల సుమారు 18 లక్షల రూపాయల విలువైన కల్తీ నెయ్యిని అధికారులు పట్టుకున్నారంటే ఈ కల్తీ దందా ఏ స్థాయిలో ఎంత విస్తృతంగా సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖర్చు తగ్గించుకోవాలి, తక్కువ సమయంలోనే కోట్లు సంపాదించాలనే కొందరి అత్యాశే ఈ ఘోరమైన నేరాలకు మూల కారణం. మార్కెట్ లో అసలు బ్రాండ్లు తలపించేలా నకిలీ ప్యాకింగ్లను సృష్టించి వినియోగదారులను సులభంగా మోసం చేస్తున్నారు. బియ్యం పిండికి రంగులు కలిపి పసుపుగా విక్రయించడం, అరటికాడ గుజ్జుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం, గడువు ముగిసిన నూనెలను మళ్లీ శుద్ధి చేసినట్లు చూపించి అమ్మడం, పండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో మెరిపించడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాసిరకం నూనెలను వాడడం, ఇలా నిత్యకృత్యంగా సాగుతున్న దారుణాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. విద్యా సంస్థల్లో సైతం తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకోవడం ఆహార నాణ్యతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తుంది. ఈ కల్తీ ఆహార ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. క్యాన్సర్, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ వ్యవస్థ లోపాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు ఈ కల్తీ ఆహారమే కారణమవుతుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మనం తినే ప్రతి ముద్దలోనూ విషం దాగి ఉంటే భవిష్యత్ తరాల ఆరోగ్యం ఏం కావాలో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ పరిస్థితికి కారణం కేవలం కల్తీ మాఫియా మాత్రమే కాదు, ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థలోని బలహీనతలు కూడా అంతే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించే అధికారుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, ఒక్కటే ల్యాబ్ అందుబాటులో ఉండటం పెద్ద మైనస్ గా మారింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే తనిఖీలు జరగడం, నమూనాల పరీక్షలు ఆలస్యం కావడం వంటి లోపాలు కల్తీ వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. లైసెన్సుల జారీ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలనలు సరిగ్గా జరగకపోవడం కూడా ఈ దందాను మరింత ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని తక్షణమే బలోపేతం చేయాలి. ప్రతి జిల్లాలోనూ ఆధునిక ఆహార పరీక్ష ప్రయోగశాలలు, మొబైల్ టెస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను గణనీయంగా పెంచి నిరంతర తనిఖీలు నిర్వహించాలి. కల్తీ ఆహారం తయారు చేసి విక్రయించే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి. భారీ జరిమానాలతో పాటు మళ్లీ పునరావృతమైతే వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే విధానాన్ని కూడా తీసుకురావాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించే సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇదే సమయంలో వినియోగదారుల బాధ్యత కూడా తక్కువేం కాదు. కేవలం ఆకర్షణీయమైన ప్యాకింగ్, తక్కువ ధర చూసి వస్తువులను కొనుగోలు చేయకూడదు. నాణ్యత ప్రమాణాలు, తయారీ తేదీ, గడువు తేదీ, లైసెన్స్ వివరాలను ఖచ్చితంగా పరిశీలించాలి. అనుమానాస్పద ఆహార పదార్థాలను కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. ఆహారం అనేది మనిషి జీవనాధారం. అదే ఆహారం విషంగా మారితే అది ఒక వ్యక్తి సమస్య కాదు, సమాజానికే పెను ప్రమాదం. అందుకే ఆహార కల్తీని సాధారణ నేరంగా కాకుండా ప్రజారోగ్యంపై జరుగుతున్న తీవ్రమైన నేరంగా పరిగణించాలి. కల్తీ మాఫియాపై నిర్దాక్షిణ్యంగా నిరంతరంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల కర్తవ్యం. అదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే ఎంపిక చేసుకునే అలవాటు పెంపొందించుకోవాలి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇదే ఏకైక మార్గం అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.